ఓకే. సో విలన్గా కొన్ని ఏళ్ళు నడిచిన తర్వాత అక్కడ కూడా మంచి పేరు వచ్చిన తర్వాత ఐ థింక్ ఫస్ట్ లీడ్ హీరో 1/2 జేడి చక్రవర్తి గారితో. అంటే సెకండ్ ఫిల్మ్ నేను మధురానగర్లో నలుగురు హీరోలో ఒకటి చేశా. కరెక్ట్. చేసిన తర్వాత నాకు బ్రేక్ వచ్చింది. అంటే హీరో విలన్గా అంటే ఇండస్ట్రీలో ఎలాగైనా సెటిల్ అవ్వాలి అనే ఉద్దేశం తప్పితే అంటే హీరోగానే చేయాలని కూర్చోలే నేను. ఏదో ముందు ఇండస్ట్రీ సెటిల్ అవ్వాలి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లేదు, సొంతంగా తీసుకోలేము. అట్లా నేను మధురానగర్లో చేసిన తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత సీతారత్న గారు అబ్బాయి ఈవి సత్యనారాయణ గారు ఫస్ట్ విలన్ అవకాశం ఇచ్చారు నాకు. అప్పుడు అనుకున్న కొంతమంది అన్నారు వద్దు విలన్ చేయొద్దు, కొంచెం వెయిట్ చేయి అన్నారు. బట్ నేను అన్నాను అట్లా వెయిట్ చేయడం కరెక్ట్ కాదేమో నాకే అనిపించింది. ఎందుకంటే చూద్దాం డెస్టినీ ఎట్లా తీసుకెళ్తుందో అట్లా వెళ్దాం మనం. ఇప్పుడు మన ఇది చేసుకుని దాన్ని ఉన్నదాన్ని పోగొట్టుకుని అన్నీ వద్దు అని చెప్పేసి నేను ఓన్ డిసిషన్ చేసుకొని కంటిన్యూగా ప్రెసిడెంట్ గారికి వెళ్ళడం అన్నీ ఇంకా కొండపల్లి రాజా చాలా రకరకాల వారసుడు అన్నీ చేసుకుంటూ 14 సినిమాలు యాజ్ ఎ విలన్. అప్పుడు నాకు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు బాగా పరిచయం, అప్పటి నుంచి విలన్ దగ్గర నుంచి పరిచయం. అంటే ఆయన సినిమాలో కూడా రౌడీ అనే చేశాడు ఆయన. ఒక ఫ్యామిలీ లాగా ఆయన మాకు అందరికి. అందుకే మా ఫ్రెండ్స్ కామన్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఎప్పుడు ఆఫీస్లో కూర్చునేవాళ్ళం. ఆయన అన్నారు చూసి ఇవన్నీ చూసి వద్దురా ఒక పని చేయి, నేను హీరోని చేస్తాను అన్నాడు. సర్లేండి అంటే చూద్దాంలేండి అన్నాను నేను. చూద్దాంలేండి అన్న తర్వాత లేదు నేను చేస్తాను, బట్ ఒకటి చేయాలి, నువ్వు ఈ లోపల ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని ఫినిష్ చేసేసుకో, ఫినిష్ చేసుకుని నువ్వు రెడీ, ఎస్ నేను రెడీ అని చెప్పు, నేను చేస్తాను. సరే నేను అట్లాగే ఫినిష్ చేసేసి వెయిట్ చేస్తున్నాను, చూద్దాం ఈయన అన్నాడు మాట నిలబెట్టుకుంటాడు. అప్పుడు 1/2 వచ్చింది. జేడి చక్రవర్తి నేను చేసుకున్నాను 1/2 తర్వాత ఇంకా తిరిగి చూసుకోవాలా.